కాకీల కళ్ళ ముందే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న కళ్ళప్పగించి చూస్తున్నారే తప్ప అరికట్టడం లేదని, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన చర్యలు చేపట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటని పెద్దపల్లి జిల్లా అంతర్గాం ట్రాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సంపత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతుండగా అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకుండా అంతర్గాం నుండి ఇసుకను అక్రమంగా గోదావరికని తరలిస్తున్నారని ఆరోపించారు. కొంతమంది అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు అండదండలతో ఈ దందా జరుగుతోందని అన్నారు. రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులకి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇసుక అక్రమ రవాణాతో గోదావరి ఖనికి చెందిన ట్రాక్టర్ ఓనర్లు, వర్కర్లు వందల మంది వీధిన పడ్డారని విచారం వ్యక్తం చేశారు. 2 రెవెన్యూ కార్యాలయాలు, 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో కన్నుగప్పి దర్జాగా దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాతో నష్టపోతున్నామని ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మైనింగ్ శాఖకి మొరపెట్టుకున్న ఫలితం లేదని గగ్గోలు పెట్టారు. ఇసుకాసురులు, కాకి ఖద్దర్ల ఆత్మీయ సమ్మేళనాలతో అమాయకులు బలవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శాండ్ మాఫియా ఆగడాలని అరికట్టాలని, శాండ్ ట్యాక్స్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట దీక్షకు దిగుతామని హెచ్చరించారు. 400 ట్రాక్టర్ యజమానులు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. మరి మేము ఎన్నిసార్లు కలెక్టర్ గారికి, మైనింగ్ ఏడీ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి పోలీస్ స్టేషన్ కూడా అందరికి, సిపి గారికి కూడా మేమంతా కాంప్లిమెంట్ మా లెటర్ ప్యాడ్ రాతపూర్వకంగా ఇచ్చినా కూడా మరి వాళ్ళు ఎలాంటి స్పందన కూడా స్పందిస్తలేరు. కనుక ఈరోజు మేమే రంగంలోకి దిగి అక్రమంగా నడిచే ట్రాక్టర్లను మేము పట్టుకోవడం జరిగింది. మరి ఇంత జరుగుతూ ఉన్నా, ఇంతగానో పేపర్లు వస్తూ ఉన్నా కూడా మరి ఎవరు కూడా పట్టించుకునే నాదు లేడు. మరి ఆన్లైన్ నడితే అందరు బతుకుతారు, అలాగే మన గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది. మరి ఇన్ని రోజులు వచ్చిన గవర్నమెంట్కి ఆదాయం ఇప్పుడు ఎందుకు తగ్గిందని కనీసం వాళ్ళు ఆత్మవిశ్వాసం చూసుకోవాలి వాళ్ళు. ఎందుకనంటే ఈ రోజుల్లో ఇప్పుడు ఒక 3 పోలీస్ స్టేషన్లు దాటి రావాలి. ఈ అక్రమ ఇసుక రావాలి గోదావరి కంటే అంతర్గాము, ఎన్టీపీసీ, గోదావరి, రామగుండం 3 పోలీస్ స్టేషన్లు దాటి 2 ఎంఆర్ఓ పరిధులు దాటి వస్తానంటే మరి రోడ్ల మీద వస్తానే బండ్లు అయితే మరి రాజకీయ నాయకులకు కనబడతలేరా? మరి పోలీసు వాళ్లకు, మైనింగ్ వారికి ఎవరికైనా కూడా కనీసం స్పందించి అందరు బతికే విధంగా చూసుకోవాలి. అలాగే మన గవర్నమెంట్ నడవాలంటే కూడా మన ఆదాయం కూడా తగ్గకుండా చూసుకోవాలి. ఎవరు చేసినా కానీ అందరి కోసం ఒక్క పక్క చేయకుండా అందరూ బతికే విధంగా చేయాలని మేము అందరిని కూడా కోరడం జరిగింది. మరి మేము కలెక్టర్ గారు కూడా ఒక 4-5 సార్లు మేము స్వయంగా ఇచ్చి లెటర్లు వాళ్ళు మరి ఒకరోజు కంతకం తీసినాడు, మరి బంద్ చేసినాడు, మరి ఆర్ఐ కానీ, ఎంఆర్ఓ కానీ మరి వాళ్ళు ఎందుకు కంతకం తీసి మళ్ళీ గుడుపుతారు, దేని వల్ల గుడుపుతారో దానిలో ఏం అర్థం ఉందో కానీ మాకైతే ఏం అర్థమైతే లేదు. దయచేసి ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి రాజకీయ నాయకులైనా కూడా, మైనింగ్ వాళ్ళు ఎవరైనా, గవర్నమెంట్ అధికారులు ఎవరైనా సరే అందరూ బతికే విధంగా మన గవర్నమెంట్కు ఆదాయం వచ్చే విధంగా చేయాలని, శాండ్ ట్యాక్స్ నడవాలని మా గోదావరి తరఫున గోదావరి ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ మా అధ్యక్షులు దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఈ శాండ్ ట్యాక్స్ విధానం పూర్తిగా బంద్ చేసేటట్లు కొంతమంది అక్రమార్కులు అంటే ప్రజానాయకుల అండదండలతో రోజు మేము గతంలో కలెక్టర్ గారికి ప్రజావాణిలో గత 2-3 నెలల నుంచి ప్రతి ప్రజావాణిలో మేము చెప్పడం జరుగుతుంది. మేము పత్రిక ద్వారా లెటర్ రాసి కలెక్టర్ గారికి తెలియపరిచినా కూడా ఈ రోజు వరకు కూడా ఈ అక్రమ ఇసుక ఆగడం లేదు. ప్రతి ఒక్క ఓనర్ కూడా ఎవరు అడిగిన ప్రజానాయకుని పేరు చెప్పి స్వేచ్ఛగా నడుపుకుంటూ మా ఇక్కడ గోదావరిలో ఉన్నటువంటి ఓనర్లందరినీ పొట్టగొడుతున్నారు. ఎన్నిసార్లు ఎవరికి మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పినా కూడా ఏ ఒక్కరు కూడా పట్టించుకోకుండా యథేచ్ఛగా అంతర్గాం పోలీస్ స్టేషన్, రామగుండం పోలీస్ స్టేషన్, ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్, ఇన్ని పోలీస్ స్టేషన్ దాటుకుంటూ గోదావరి గానికి రోజుకు సుమారు రాత్రి వేళలో 500 ట్రిప్పులు తరలిస్తున్నారు. వీళ్ళని అడిగితే ఏ ఒక్క నాదు కూడా ఆపే నాదుడే లేడు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని వాళ్ళే మమ్మల్ని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ, ఒకవేళ మేము కూడా నడుపుకుంటామంటే ఆ ఊళ్ళో మమ్మల్ని ఆపేస్తున్నారు తప్ప ఈ శాండ్ ట్యాక్స్ నడవనిస్తలేరు. రోజు రాత్రి వేళలో దొంగ బండ్లు యథావిధిగా నడుస్తున్నాయి. దీనికి ముఖ్యంగా ఈ రోజు కూడా మేము
ఈ రోజు కూడా ఎంఆర్ఓకు ఫోన్ చేసి ఫోన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి అంతర్గాం పోలీస్ స్టేషన్కు కలెక్టర్ ఆఫీస్కు అందరికీ ఫోన్ చేసినాం. ఈ రోజు కనుక బండ్లు నడిస్తే మా కాంగ్రెస్ తరఫున ప్లస్ మా ట్రాక్టర్ల సంఘం మొత్తం కలిపి మీ బండ్లు ఆపుతాం, లేదంటే మీ ఎట్లయితే అట్లయినా కూడా అంత స్వేచ్ఛగా మీరు ఏం చేస్తారో చేయండి అని రాత్రి వేళల్లో లొల్లి